జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మనకి గోల్డెన్ టైం నడుస్తున్నప్పుడు అన్నీ మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాయంటారు కదా దీపా. అవునండి. అక్కడ చూడు, మనం ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. దిగు, ఇప్పుడు మన రేంజ్ ఏంటో పరిచయం చేద్దాం. ధరణి, నీ కొడుకు చూడు, రిచ్ స్టైల్తో ఎంత బిల్డప్గా కారు దిగాడో. దిగుతాడు, వాడిదేం పోయింది, సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు. కారేమో ఆ నీలకంఠం గాడిది, సోకులు ఈ బడుద్దాయివి. తోడబుట్టిన చెల్లెల్ని మోసం చేసి మురిసిపోతున్నారు. ఆ మురిపం నీటి మీద బుడగలాంటిదని తెలీదు. పగటి వేషగాళ్ళు వేషం వేసినట్టు చూడు వాళ్ళ వాలకం ఎలా ఉందో. ఈ దరిద్రమైన మొహాల్ని చూడ్డానిక కారాపారు? వెళ్ళిపోదాం, కారు తిప్పండి. సర్లే, ఆగండి 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 రాజశేఖర్ గారు. జస్ట్ వెయిట్ మమ్మీ. మరేం చూసి డిసప్పాయింట్ అయి ఉంటావు కదా? అయ్యే ఉంటారండి, ఎందుకంటే మనల్ని మెడ పట్టుకుని గెంటేశారు కదా. వీళ్ళ అంచనాల ప్రకారం మనం రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటామని ఫీల్ అయ్యుంటారు. కానీ ఇలా లగ్జరీ కార్లో తిరుగుతామని ఊహించుండరు. ఏమంటారు దేవిక గారు? ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు అని. ఆల్రెడీ నీలకంఠం నాగుపాము లాంటివాడని, అది ఏ క్షణమైనా పడగ విప్పే మిమ్మల్ని కాటు వేస్తుందని జాగ్రత్త పడమని హెచ్చరించాను. సుడున్న వాళ్ళకి ఏ నాగుపాము కూడా ఏమీ చేయలేదు. మీకు నీలకంఠ శత్రువు అయినంత మాత్రాన మమ్మల్ని కూడా శత్రువులా చూడమంటే కష్టం. ఆయన మా పాలిట దేవుడు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేము. వెల్ సెడ్ దీపా. ఆల్రెడీ మా దృష్టిలో నువ్వెప్పుడో షెడ్కి వెళ్ళిపోయావురా. ఇంకా వెల్ సెట్ అంటావేంట్రా ఈడియట్. షెడ్కి పోయానని నువ్వు అనుకుంటున్నావు. నా చేతి కింద 10 మంది పనులకి వర్క్ చెప్పే రేంజ్లో నేనున్నాను. హౌ ఇస్ ఇట్? దెబ్బ అదర్స్ కదూ. మీ వేషాలు చూస్తుంటే సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్ని ఆడించేవాళ్ళు ఉంటారు చూడు, అలా కనిపిస్తున్నారు. అదృష్టం కాదురా, మిమ్మల్ని చూస్తుంటే కడుపులో తిప్పుతుంది. కరెక్ట్ చెప్పారు అత్తయ్య గారు. మీరు 10 మందికి పని చెప్పడం ఏంట్రా బడాయి కాకపోతేను. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏ మాత్రం మారలేదు మహేష్. కొన్ని జాతకాలు పుట్టుకతో అంతే ఉంటాయి దీపా.